హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకువచ్చారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించని విధంగా రైతుల ఖాతాలకు డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకువచ్చారండి. ఇక రైతులందరికీ కూడా మరి కాసేపటి నుంచి రైతుల ఖాతాలకి ఒక్కొక్క రైతుకు కూడా 10,000 రూపాయలు విడుదల సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఏ రైతులకు ముందుగా ఈ డబ్బులు జమ చేస్తారు, ఇంతకు ఏ పథకం ద్వారా ఈ డబ్బులు జమ చేస్తున్నారు, ఇంకా దీనికి సంబంధించి రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, విషయాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని చూసే ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా వారికి డబ్బులు అనేది వారికి విడుదల చేయాలని ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోగా ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీలు ఇచ్చారండి. మనకు ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు మేము జమ చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దిశలో ఈ కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన అనేక సార్లు చర్చించడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి ఇక ఎట్టకేలకు మనకు డబ్బులు విడుదలకు అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. బడ్జెట్లు కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్కు సంబంధించి సీఎం చర్చించడం జరిగింది. దీని గురించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి. మొదటి విడత 7,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అలాగే దీంతో పాటుగా పీఎం కిసాన్ 19వ విడత కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మీ అకౌంట్లలో పడ్డాయో లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి. మీ పట్టాదారు పాస్బుక్లో ఉన్న నెంబర్కు మీ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు డబ్బులు అనేవి పడ్డాయో లేదో చెక్ చేసి తప్పకుండా అకౌంట్లోకి పడ్డాయో లేదో చెప్తారండి. ఎంపీసీ లింక్ చేసుకోవాలి. అలాగే ఈకేవైసీ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈకేవైసీ లింక్ అనేది స్టేటస్ అనేది తప్పకుండా మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ అనేది ఉండాలి. ఈ డబ్బులు అనేవి గవర్నమెంట్ నుంచి విడుదల చేసినట్లు మీ అకౌంట్లోకి పడ్డాయో లేదో మీకు తెలుస్తుంది.